ఎన్నికల రిజల్ట్పై ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్ చేశారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 150 గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను ఇటు రీకౌంటింగ్ పేరుతో ఓడగొట్టారంటూ కూడా పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేంజ్ అయింది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఇటు భువనగిరి ఆత్మీయ సమ్మేళనం ఇటు సర్పంచుల అభినందన సభల్లో కూడా వాళ్ళు కామెంట్ చేశారు మీ గవర్నమెంట్పై. ఇటు 150 గ్రామాల్లో కూడా మరి బీఆర్ఎస్ మద్దతుదారులను రిగ్గింగ్ అంటే రీకౌంటింగ్ పేరుతో ఓడగొట్టారని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపై మీరేమంటారు? కేటీఆర్ ఇంకా కూడా అహంకారంతో మాట్లాడుతూ ఆయన మాటలే అహంకారపూరితంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలుగా జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి తెలంగాణ ప్రజలు గ్రామాల అభివృద్ధి కావాలంటే ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పి ఇలా జరుగుతున్న అభివృద్ధి చూసి ఓటేసారు. దానికి బిత్తరపోయి కేటీఆర్కి ఏం మాటలో అర్థమవుతలేదు. చిత్తుగా ఓడిపోయినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్నొచ్చి ఏదో విజయోత్సవ సభని సన్మాన సభ అంటే గతంలో మీరు సర్పంచులను లొంగదీర్చుకొని సర్పంచ్ చేర్చుకురు కాబట్టి ఇప్పుడు గెలిచిన అత్తేసరితోటో అక్కడక్కడ గెలిచిన సర్పంచులను చేయి జారిపోతారనే ఉద్దేశంతో వచ్చి యాదాద్రిలో పెట్టిండు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,703 సర్పంచులకు గాను 8,331 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉన్నటువంటి ఒప్పందంతో చేసినటువంటి వాళ్ళు కూడా 4,000 చిల్లర గెలిచినంటే ఇంకా మీకు కూడా తెలంగాణలో వస్తలేదు. మా ప్రజాప్రభుత్వానికి మీ ఫామ్ హౌస్ పాలనకు తేడా ప్రజలు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్ పంపినా కేటీఆర్ గారి అహంకారం తగ్గలేదు. ఇలా ఆలేరు గురించి మాట్లాడుతున్నాడు. ఆలేరులో 193 అయితే మా కాంగ్రెస్ పార్టీ 126 సీట్లు గెలుచుకుంది. మరి మీరు అక్కడక్కడ అత్యవసర మెజార్టీతో గెలిచి మా ప్రభుత్వం మీద మా మీద చిల్లరేస్తున్నారు. ఆలేరులో ఒక బీసీ బిడ్డగా ప్రజలకు అందుబాటులో ఉండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది 10 మంది నా మీదకి వచ్చినా ఆలేరు బిడ్డగా ఆలేరు సేవకుడిగా నాకు ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ గెలిస్తే అక్కడ దౌర్జన్యం చేశారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అనడానికి మీకు నోరెట్లు వస్తుంది? మీరు ప్రజలలో లేరు. గెలిచిన కాంచెల్లో మీ నాయన ఫామ్ హౌస్కు మీ బావ బామ్మర్దులు పంపకాల్లో కొట్లాట, ఎమ్మెల్సీ కవితక్క బయటకు పోయి మీ మీద రోజు ఎత్తేడు దోషుల మన్ను వస్తుంది. 10 ఏళ్ళు దాచుకుంది. ఇలా సర్పంచ్లకు ఇచ్చి గెలవాలని చూసినా ప్రజాప్రభుత్వం మా ముఖ్యమంత్రి చేసే అభివృద్ధికి ఓట్లేసారు. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు మీకు సవాల్ విసిరిండు. సవాల్ విసిరేదాకా కూడా బయటకు వచ్చే చేత కాదు. ఇలా కేసీఆర్ ఏదో ఫామ్ హౌస్కి వెళ్ళి ఏదో ప్రెస్ మీట్ పెట్టినట. అంటే లోపలున్న ఎలుకను కూడా బయటికి తీసుకొచ్చే దమ్ము మా రేవంత్ అన్న తను ఉంది. ఇలా దాన్ని చూసైనా కేసీఆర్ మేము సవాల్ విసురుతున్నాం. నీళ్ల మీద చర్చకు సిద్ధం. కేంద్రంతో కొట్లాడి పక్క రాష్ట్రాలతో కొట్లాడైనా తెలంగాణకు రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన నీళ్లు సాధిస్తాం. మీ 10 ఏళ్ల పాలనలోనే నీళ్లు నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా ప్రజలకు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళ లెక్క చూసి చేస్తుంటే ఓర్వలేక కేటీఆర్ నోటికొచ్చి మాట్లాడు. అసలు కేటీఆర్ స్థాయి ఏంది? ఉద్యమాలలో ఉన్నవా? డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చినవా? తండ్రి చాటు కొడుకు లెక్క అమెరికా నుంచి వచ్చి అయ్య పేరు చెప్పుకొని ఎమ్మెల్యే, అయ్య పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ నీ సిరిసిల్ల ఎన్ని సీట్లు వచ్చినాయి? సిద్దిపేట ఎన్ని సీట్లు వచ్చినాయి? ఏడ మీ బావకు పట్టం కడతాడు అని చెప్పి ఇలా ఏదో యాత్రను పెట్టినావు. అది విజయోత్సవ సభ కాదు. ఆ అహంకారం తగ్గించుకో కేటీఆర్. మా యాదాద్రి నుంచే నీ పతనం స్టార్ట్ అయింది. వచ్చే జెడ్పీటీసీ ఎంపీలో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతం వేస్తుంది. 75% సీట్లు గెలుచుకుంటామని చెప్తే తెలియజేస్తున్నాం. చాలా చోట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను ప్రలోభాలకు గురి చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. ఇటు బీఆర్ఎస్ మద్దతులను కూడా కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అలవాటు. అప్పుడు గతంలో ఎమ్మెల్యేలను సంతలో కొన్నారు, సర్పంచ్లను కొన్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ సర్పంచ్లు కూడా అప్పుల పాలయ్యారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ అప్పుల పాలై వాళ్ళ సర్పంచులు ఆ రోజుల్లో ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచి పథకాలు ఇస్తుంది, గ్రామాలను అభివృద్ధి చేస్తుంది, సంక్షేమాన్ని పెద్దపీట వేస్తుంది. దానికి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని తెలంగాణలో 170% ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే ప్రజాప్రభుత్వానికి నిదర్శనం. మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు ఆ రకంగా ఉంది కాబట్టి ఇవాళ సర్పంచ్ గెలిచిరు. రేపు పెద్ద ఎత్తున ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుపోతుంది. ఇంకనైనా ఈ కేటీఆర్ అహంకారం తగ్గించుకొని మరి రేపు జరిగే అసెంబ్లీకో మరి మీ నాయననా లేదా మీ భావనా నువ్వా కనీసం ఆ ప్రతిపక్ష హోదాన్న నిర్వహించాలే. తెలంగాణలో మీకు ఇంత ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, దాన్ని నిర్వహించలేక మీ కుటుంబ కొట్లాట, నువ్వు స్థాయికి మించి మాట్లాడి మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కి లేదు.
అహంకారం తగ్గించుకోమని చెప్పి నేను సూచన చేస్తున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ ఊపుతోనే మరి త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారా? కొంచెం మళ్ళీ టైం తీసుకుంటారా? అసెంబ్లీ సమావేశాల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ వెళ్ళే ఆలోచనలో ఉందా? మా గౌరవ ముఖ్యమంత్రికి బీసీలకు పెద్దపీట వేయాలనే ఆలోచన ఉంది. 42% ఇక్కడ స్థానిక సంస్థలు కానీ ఉద్యోగ ఉపాధిలో చేయాలని చెప్పి అన్ని విధాలా ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అక్కడ గవర్నర్ పంపి అక్కడ కేంద్రానికి పంపడం జరిగింది. రేపు ఏదైతే ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్లో కూడా 50% పైన బీసీ బిడ్డలే గెలిచిరు. రేపు చట్టబద్ధతగా మరి ప్రతిపక్షాలను కూడా ఆ అసెంబ్లీలో చర్చించి వాళ్ళ సూచనలు సలహా తీసుకొని ఇలా అసెంబ్లీ జరిపిన తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్లు పెట్టాలి, బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీలకు రాజ్యాధికారం అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీలను పెద్దపీట వేయాలి, బీసీలను రాజకీయ చైతన్యం చేయాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి పోతున్నాడు. తప్పకుండా అసెంబ్లీలో చర్చించి రేపు జెడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్లు ముందుకు పోతాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఆరోపణలు అనుకున్నపై ఇటు స్పీకర్ ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు. ఈ నిర్ణయం అంతా కూడా ఏకపక్షంగా ఉంది, మొత్తం కాంగ్రెస్కు మేలు చేసే విధంగా ఉందంటూ కూడా మరి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఫిరాయింపుల పార్టీ. గతంలో 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళను బెదిరించి అదిరించి డబ్బులు ఎదురించి సంతలో పసలం కొన్నట్టు కొన్నారు. కానీ ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తుంటే కొంతమంది పనుల కోసం, కొంతమంది వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలవడం తప్పులేదు. కానీ గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, గత వాళ్ళంతా కూడా ప్రజాస్వామ్యానికి విలువలు ఇవ్వలే. ఇవాళ ముఖ్యమంత్రి అంటే విలువలేదు, కనీసం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్పీకర్ పదవికి వాళ్ళు వియ్యరు, ఒక గవర్నర్ను గౌరవ మర్యాదలతోటి చూడరు, ఒక రాష్ట్రపతికి గౌరవం ఇయ్యరు, ఒక ప్రధానస్థ కూడా కలవలేని సోయిలేని వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన వాటాను కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి గవర్నర్ను గౌరవిస్తున్నాం, ఇక్కడ స్పీకర్ను గౌరవిస్తున్నాం. స్పీకర్ నిర్ణయమే శిరోధారంగా స్పీకరు ఏ రకంగా తీర్పిచ్చిండో దానికి కట్టుబడి ఉంటుంది తప్ప వాళ్ళు స్పీకర్ను కూడా అవగాహనపరిచే విధంగా స్పీకర్ను చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ కొంత అహంకారం తగ్గించుకొని ఇలా మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి. స్థాయికి మించి మాట్లాడద్దు. ఒక ముఖ్యమంత్రి అంటే, ఒక స్పీకర్ అంటే, ఒక గవర్నర్ అంటే, ఒక ప్రధానమంత్రి అంటే విలువలతో మాట్లాడారు. కానీ అహంకార ధోరణితో 10 ఏళ్ళు దోచుకున్న దాంతో అహంకారపూరితం మాట్లాడుతుంటూ కేటీఆర్ తస్మత్ జాగ్రత్త, స్థాయికి మించి మాట్లాడదని చెప్పి సూచనలు ఇస్తున్నా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాయేందర్ మీ పార్టీలో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఆయన మీ ఎంపీ టికెట్పై కూడా పోటీ చేశారు సికింద్రాబాద్లో. మరి ఆయనపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు స్పీకర్? తప్పకుండా స్పీకర్ గారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు పోతాడు. స్పీకర్ అంటే ఒక సభాపతి కాబట్టి ఆయన అన్ని నిర్ణయాలు కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతో తీసుకొని ముందుకు పోతాం తప్ప ఎక్కడ కూడా మా ప్రజాప్రభుత్వం కానీ, మా స్పీకర్గా మా సభాపతి కానీ తప్పు నిర్ణయాలు తీసుకోరు. కాంగ్రెస్ అంటేనే పేదోళ్ళ పార్టీ, పేదల సంక్షేమం చేసే పార్టీ. మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా కక్ష సాధింపులు కానీ, ఎక్కడ కూడా డిబేట్ కాకుండా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలను అభివృద్ధి అనే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి పనితీరు మెరుగ్గా ఉంది కాబట్టి, సంక్షేమం అందిస్తుంది కాబట్టి ఏ గ్రామం పోయినా మహిళలు పెద్ద ఎత్తున, రైతులు పెద్ద ఎత్తున, యువకులు పెద్ద ఎత్తున స్వాగతాలు పలికి నిన్న స్థానిక సంస్థలు తీర్పిచ్చారు. రేపు రాబోయే రోజులు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ కూడా పూర్తిగా కైవసం చేసుకుంటాం. మొత్తానికైతే ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిగా మరి కాంగ్రెస్కు పట్టం కలిచారు.